వెల్కమ్ టు బేరీ న్యూస్. గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు పాల్గొన్న షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. షేర్లింగంపల్లిలోని గచ్చిబౌలి స్టేడియంలో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల కార్యక్రమంలో గౌరవ తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిలర్ చైర్మన్ శివసేన రెడ్డి గారు, గౌరవ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ నిఖత్ జరీన్ గారు, గౌరవ మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ గారు, గౌరవ ఎంబీసీ చైర్మన్ జేరిపేటి జైపాల్ గారు, గౌరవ మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ గారితో కలిసి గౌరవ షేరిలింగంపల్లి కార్పొరేట్ రాగం నాగేందర్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ కొరకు ప్రత్యేక శ్రద్ధతో తగిన సౌకర్యాలను సమకూర్చి క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా సంతోషదాయకం అని అన్నారు. క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీడలలో ప్రతిభ పాఠవాలను ప్రదర్శించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని క్రీడాకారులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హార్దిక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, నేషనల్ కరాటే అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.